ఓపిక అనేది చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు. ఎంత చదువుకున్నావన్నది ముఖ్యం కాదు, ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నావనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. గుర్తుంచుకోండి, ఈ 4 విషయాలకు ఎప్పుడు సిగ్గుపడకండి. పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి తల్లి తండ్రి మరియు సాధారణమైన జీవితం. మనం ఎంత తెల్లగా ఉన్నా మన నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. రంగులతో కాదు, జీవితాన్ని మంచి మనసుతో చూడాలి. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తం బయటకు వస్తూ ఉంటుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్ళు బయటకు వస్తాయి. విచిత్రం కదా. కోట్లు కూడా పెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు కాదంటారా? పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో, కానీ మనుషులను చదవడం మాత్రం ఎప్పటికీ మర్చిపోకు. ఇప్పటికీ ఎప్పటికీ లోకంలో జ్ఞానం కంటే కూడా లోక జ్ఞానం అనేది చాలా ముఖ్యం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా కూడా ఆ దైవ నిర్ణయమని భావించు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లోకంలో అన్నిటికంటే సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నిటికంటే కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. అన్నిటికన్నా కఠినమైనది నమ్మకాన్ని కాపాడుకోవడం. నిజమే కదా.